ఇప్పుడే అందిన వార్త. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా రద్దు. ఆ విషయాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ ఉన్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అదేవిధంగా చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వెనుక ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా రీచ్ చేసిన వారు అవుతాం. సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఇక ఈ నెల 4వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ అనుకున్నన్ని సీట్లు రాకపోయినా మిత్రపక్షం సహాయంతో కేంద్రంలో అధికారాన్ని మరోసారి ఏర్పాటు చేయబోతుంది. ఇక కాంగ్రెస్ గతంతో పోలిస్తే సీట్లను మెరుగుపరుచుకుంది. ఇక ఎన్నికలు ముగిసిన ఫలితాలు వెలువడైన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ను అయితే ఎత్తివేసిందనమాట. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో నిన్న గురువారం సాయంత్రం 6 గంటలకు ఎలక్షన్ కోడ్ ముగిసిందని ఈసీ తెలిపిందనమాట. కాగా మార్చి 16వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి అయితే వచ్చిందనమాట. ఇక నిన్నటితో ఈ కోడ్ అయితే ముగిసింది. ఇక దాదాపు 51 రోజుల పాటు ఎన్నికల కోడ్ కొనసాగింది. 4వ దశలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనగా ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. కేంద్రం ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాలకు కోడ్ తొలగినట్లయింది. ఇక ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, పరిపాలనకు సంబంధించి ఇవన్నీ కూడా అడ్డంకులన్నీ తొలగిపోయాయి.